గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను కొన్ని వీడియోలు ఈ మధ్య చూస్తున్నా. ఇది ఈ మధ్య వీడియోలు చూడటం వల్ల కలిగిన ఆలోచన అంతకుముందు కూడా ఉంది. ఇది ఆడపిల్లల గురించి చెప్పాలంటే మధ్యతరగతి పిల్లలు ఎక్కువ. మధ్యతరగతి ఆడపిల్లల్ని తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి ఎంత గారాబకం చూసుకుంటారంటే అంత కేర్ తీసుకుంటారు. కోటేశ్వర్లు కూడా తీసుకోరు అంత కేర్. వాళ్ళు ఎవరో పనులను పెట్టేస్తారు, పెద్ద పెద్ద స్కూల్లో చేరుస్తారు. కానీ వీళ్ళు ఈ తండ్రి సైకిల్ ఉంటే సైకిల్ మీద కూతుర్ని వదిలిపెట్టుకొని తీసుకొచ్చుకొని ఎవరన్నా పిల్లలకి ఏదైనా ఇబ్బంది పెడతారని చెప్పి కంటికి రెప్పలేక క్రమశిక్షణగా కాపాడుకొని ఉన్నంతలో స్తోమతలో అడిగిని తీసేస్తూ అతనుకున్న స్తోమతలోనే అల్లారు ముద్దుగా కొడుకు కూతురు ఇద్దరున్నా కానీ ఆడపిల్లలని చెప్పి ముద్దుగా పెంచుకుంటారు తల్లిదండ్రి. వీళ్ళని ఎంతో క్రమశిక్షణగా పెంచి బాగా చదివించి పెళ్ళి చేసేటప్పుడు ఇంత ప్రేమ చూపించిన తండ్రికి ఒక ఆలోచన కలిగిద్ది అనమాట. ఇంకా నా బిడ్డని ఇంత అల్లారు ముద్దు పెంచుకున్నాను, అత్తగారింట్లో కూడా ఇలాగే చూసుకుంటే బాగుండు భర్త నాలాగనే అని కళ్ళకు అంటాడు. ఈ అమ్మాయి కూడా పెళ్ళికి ముందు మా నాన్నకన్నా బాగా చూసుకునే భర్త వస్తే బాగుండు అనుకుంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ పెళ్ళి అయ్యేదాకా తల్లి తండ్రి ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఉమ్మడి కుటుంబం కావచ్చు, లేకపోతే మామూలు కుటుంబం కావచ్చు, వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు కావచ్చు, ఆ అమ్మాయికి అన్న ఉంటే అన్న వదిన వీళ్ళందరూ కూడా పెళ్ళి అయ్యేదాకా ఆ అమ్మాయిని బాగా చూసుకుంటారు, ఏమనరు. సమస్య ఎక్కడ వస్తాయి అంటే ఆ పెళ్ళి అయ్యేదాకా నాకేమిలే, నేను ఇంటికి మహారాణిని, నేను ఏది అడిగినా మా నాన్న నాకు తెచ్చిస్తాడు, నేను ఏది అడిగినా మా నాన్న నాకు ఇస్తాడు, మా నాన్న నాకు తెచ్చిస్తాడు, నేను ఏది చేసి పెట్టమన్నా మా అమ్మ నాకు కాదనకుండా చేసి పెట్టింది. ఇలా అల్లరిగా నాకేమి నేను ఆనందంగా సంతోషంగా అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్ల, మధ్యతరగతి ఆడపిల్లలు, ధనవంతుల గురించి కాదు నేను చెప్పేది, మన స్టోరీలు ఎక్కువ మధ్యతరగతిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎన్నో ఊహించుకుంటారు. అత్తగారింటికి పోతే అక్కడ బాగుంటుంది, భర్త ఉద్యోగం చేసేవాడు దొరికితే సిటీస్లో ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు ఈ తండ్రికి పెద్ద ఆలోచన వస్తుంది. ఈ టైంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కాదు. కానీ నమ్మకపోతే పెళ్ళిళ్ళు కావు. ఎవరో ఒకరిని నమ్ముతాడు, ఆ పిల్ల పెళ్లి చేసేస్తాడు అనమాట. చేసేటప్పుడు అందరు చెప్పినట్టు కట్టకానికి కూడా సక్రంగా ఇవ్వకపోతే సరైన అబ్బాయి రాడు, ఏ పని చేసుకునేవాడు వస్తాడు, వాడికి ముందు వ్యసనాలు ఉంటాయి అని అంటారు జనాలు. కానీ వ్యసనానికి పనికి సంబంధం లేదు. పని చేసుకునే వాళ్ళు కూడా మంచి వాళ్ళు చాలామంది ఉంటారు. ఉద్యోగస్తుల్లో ఏదోళ్ళు చాలామంది ఉంటారు. ఉద్యోగం చేసేంత మాత్రాన అందరూ బుద్ధిమంతులేం కాదు అని అందరు చెప్పిన మాటలని సరే ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకి ఊర్లో ఇస్తే ఇబ్బంది అవుతులే, అబ్బాయి ఎక్కడన్నా బయట ఉద్యోగం చేసుకునేవాడైతే మా అమ్మాయి బాగుంటుంది అని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇతని స్తోమతకి మించి పెళ్లి చేస్తారు. ఆ టైంలో ఆ ఇంట్లో కొడుకు, మిగతా ఒక కొడుకున్న ఇద్దరు కొడుకులున్న వాళ్ళందరూ ఒప్పుకుంటారు. వాళ్ళ తల్లిదే ఆ అమ్మాయిల నాయనమ్మ కానీ తాతయ్య కానీ వాళ్ళందరూ ఒప్పుకొని ఇంకా మనకు ఎదురు చూడదులేని పెళ్లి చేస్తాడు. ఇప్పుడు ఇంక ఈ అమ్మాయికి పెళ్లి చేశారు, కట్న కానుకనే అబ్బాయికి ఇచ్చారు, బంగారం అన్నీ పెట్టారు. పెళ్ళి అయిన తర్వాత ఆ అబ్బాయి పెళ్ళైన కానించే వాడు దొరికినోడు చేసుకున్నాడు మంచివాడు అయితే ఈ తల్లిదండ్రులకి బాధ ఉండదు, అమ్మాయికి కూడా బాధ ఉండదు, జీవితం అంతా హ్యాపీగానే జరిగింది. కానీ అది ఎలా గుర్తించడం తెలియదు కదా. ఉద్యోగం చేసుకునేవాడిని ఇస్తారు. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత నేను మళ్ళా కాపురాన్ని తీసుకెళ్తాలే, మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండు, నువ్వు నేను ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండి అక్కడ వేరే ఊళ్ళో అక్కడ నువ్వు ఉండలేవు అని చెప్పి ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు చేసేవాళ్ళు. అంటే ఇక్కడ అబ్బాయిలు తప్పు అంటాం, కాల పరిస్థితులు అలా వచ్చినాయి. ఆయనని వీళ్ళు ఒక సంవత్సరం అట్ట ఇటు గడిచిద్ది, మన అమ్మాయి మన ఇంట్లో ఎంతకాలం ఉంటుందిలే, పెళ్ళైన కొత్తల్లోనే ఉంటుందిలే అని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళు కూడా బాగానే చూస్తారు. ఇక్కడ ఇంట్లో ఉన్న కోడళ్ళు కూడా ఏమనరు. ఇంక సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ అమ్మాయికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ కానిపోయేదాకా పుట్టింట్లో ఉంచుతారు. ఆ తర్వాత చిన్నపిల్ల పనులు చేసుకోలేదులే, ఒకటే పోయని చెప్పి మళ్ళీ ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఆ బిడ్డని ఉండిస్తారు. ఇటు అటు అత్తగారింటికి పుట్టింటికి మధ్యలో తిరుగుతుంటుంది. ప్రేమలు ఉంటాయి. రాను ఈ పాపకి ఈమెకైతే ఎప్పుడైతే ఒక బిడ్డ 2 పిల్లలు పుడతారో ఇంకా అక్కడి నుంచి ఇంకా సమస్య మొదలైంది. ఇప్పుడు భర్త ఏమో ఈ కుటుంబ బాధ్యత తీసుకోలేక నేను ఉద్యోగరీత్యా వేరే సాట ఉంటున్నాను, ఎట్టోకట్టు నువ్వే చూసుకో పిల్లల్ని, మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను, లేకపోతే మా అమ్మ దగ్గర ఉంటాను, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను అంటే వాళ్ళ సొంత ఇల్లు ఉంటాయి కదా, అంటే అత్తగారి దగ్గర వాళ్ళ పుట్టింట్లో కానీ అత్తింట్లో అని చెప్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ గారాభంగా పెరిగిన ఆడపిల్లలు ఒక్కసారిగా అత్తగారింట్లో ఆ ప్రేమ తల్లిదండ్రుల దగ్గర దొరికిన ప్రేమ దొరకదు. అక్కడ సమస్య మొదలైంది.
ఈ చిన్న పిల్లల్ని పట్టుకొని చేసుకోలేక. సరే భర్తను తీసుకుపోమంటే మనకు వచ్చే జీతం తక్కువ, నా పెళ్ళికి ముందు కాస్త కోస్త అప్పులు ఉన్నాయి, అవి తీర్చుకోవాలి, తీర్చుకునే దాకా ఓపిక పట్టు అని భర్త అంటుంటాడు. ఈ పుట్టిన పిల్లలతో తల్లిదండ్రుల దగ్గరికి వస్తే అక్కడ తల్లిదండ్రులు ఇంకా నీకు ఇవ్వాల్సినంత ఇచ్చేసాము, పెట్టాల్సినంత పెట్టేసాము, మీ అన్న వదిన వాళ్ళు కూడా బాధపడతారు కదమ్మా ఎంతకాలం అని 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 వాళ్ళు కూడా చెప్తారు. ఇంక మా చేతుల్లో ఉంది, మేము ఇంకో కొడుకు మీద ఆధారపడి బతికే వాళ్ళమి, ఇంకా మీ అన్న వదిన అంటే. అప్పుడు దాకా తల్లిదండ్రులు బాధ్యత మీద నడిచిన కుటుంబం ఆడపిల్ల పెళ్ళి అయిపోగానే కొడుకు చేతిలోకి వెళ్ళిపోద్ది. కొడుకు చేతి ఎప్పుడైతే కొడుకు చేతిలోకి పెత్తనం వెళ్ళిపోయిద్దో కొడుకు చేతిలోకి వెళ్తే ఇంక కోడల చేతిలోకి వెళ్ళిపోయిందిగా. అంటే అందరూ అలా ఉంటారని చెప్పను, కొంతమంది సంగతి నేను చెప్తున్నాను, అందరూ అలా ఉంటారని చెప్పను. కొన్ని కుటుంబాల్లో కొంతమంది ఆడపిల్లల జీవితం ఇలా ఉంటుందని చెప్తున్నా. ఇప్పుడు దాకా అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఇంటికి రాగానే వాళ్ళు ఒక రకంగా ఫీలింగ్ పెడితే తనకి గుండు బరువు ఎక్కువైపోయింది. ఎందుకు ఇప్పుడు దాకేమో మా చెల్లి, మా కూతురు, మా ఇంటికి మహారాణి అని అల్లారు ముద్దుగా ప్రేమగా చూసుకున్న వాళ్ళు ఇప్పటికి పెళ్ళి అయిన తర్వాత రాను రాను నా మీదకి ఎందుకు తగ్గిపోతుంది ప్రేమ అనేది అర్థం కాదు ఈ అమ్మాయికి. సరే ఇంకా అత్తగారింటికి పోతే ఇంకా అత్తగారింటి అన్న అత్తగారే కదా, వాళ్ళ రక్త సంబంధం కాదు కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళ మీద అయితే అంత ప్రేమ ఉంటుంది. ఇంకా కోడలు వచ్చింది అంటే ఇక్కడ రెండు పాత్రలు చూడండి. కోడలు వచ్చింది, ఇంకా కోడలు పెత్తనం ఉంటుందని చెప్పి అత్తగారు కొంచెం ముఖం నల్లంగా పెట్టుకొని ఉంటారనమాట. అంటే అక్కడ ప్రేమలు దొరకవు. ఇంకా అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ వాతావరణం మొదలైంది. ఇప్పుడు భర్తకి చెప్పింది అనుకో అమ్మాయి, ఎట్టో ఒకటి సర్దుకొని ఉండు అంటాడు, లేకపోతే నువ్వు ఉండలేకపోతే మీ పుట్టింటికి వెళ్ళు అన్న, అక్కడ ఉండిపో అంటాడు. పుట్టింటికి వస్తే అన్న 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 బయట పని చేసి ఉద్యోగం చేసి వస్తుంటే ఇంటికాడ వదిన ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదా. అంటే ఆ వదిన తప్పు పట్టడానికి లేదు మనం. ఎందుకు పట్టడానికి లేదంటే ఈ అమ్మాయికి అన్ని ఇచ్చి పంపించారు, నేను కూడా అన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చాను, మా కుటుంబ సంపద అంతా మా మా భర్త సంపాదన అంతా ఈ ఆడపిల్ల పిల్లలకి పెట్టడం సరిపోయింది. ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు ఏంది రేపు అనేది ఆ పాయింట్. అక్కడ వదిన్ని మనం విలన్గా చుట్టాం లేదు, అది ఒక పాయింటే కదా. ఇక్కడ తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఇంకేముంటారు, ఆడపిల్లకి మనం పెళ్ళికి కట్న కానుకలు ఇచ్చాము, బంగారం పెట్టాము, అన్నీ పెట్టాము, ఇంకా కానుపులు చేయించాము, ఎల్లకాలం ఎదురు పెడతామంటే ఈ వీళ్ళు మటుకు పిల్లలు మటుకు బాధపడతారు కదా, వీళ్ళకి కూడా సంపాదన సక్రంగా లేదు కదా అనే ఆ పాయింట్ ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఆర్థిక పరిస్థితి అది సహకరించక కొంతమంది అలా ఉంటారు. అంటే మనం జనరల్గా మంది పెరిగే కొద్ది మజ్జిగ పలసన అయితేనే ఖర్చులు పెరుగుతుంటాయి కదా ఈ రోజుల్లో. ఇది పూర్వం రోజుల్లో అయితే ఏమయ్యేదంటే, పూర్వం రోజుల్లో పొలాలు ఉంటాయి, విశాలంగా స్థలాలు ఉంటాయి, బరిగొడ్లు అవి ఉంటాయి కాబట్టి ఆడపిల్ల ఇంటికాడ ఉంటే ఇంటికాడ వంట చేసి పెడుతుంటే ఇంక మిగతా వాళ్ళు పొలం పనులు చూసుకొని ఆ బరిగొడ్ల పనులు చూసుకొని నలుగురు పని చేస్తారు కాబట్టి మనిషికి అవసరం ఉండే రోజులు అవి. ఎందుకంటే మనుషులు అవసరం అప్పుడు అన్ని పనులు చేయాలంటే. ఇప్పుడు ఆడపిల్ల ఇంట్లో ఉందనుకో వంట చేసి పెట్టిద్ది, ఇంకా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది, ఇంక వీళ్ళు పొలం పనులు చూసుకొని ఆ బరిగొడ్ల గడ పనులు చూసుకొని శాలల్లో పనులు చూసుకొని ఇవి వస్తారు కాబట్టి సరిపోయేది. ఇప్పుడు ఈ పట్టణ జీవితాలకు అలవాటు పడి చిన్న ఇరుకుళ్ళు అందంగా అలంకరంగా చిన్న ఇల్లు ముచ్చట కట్టుకొని ఇరుకు గదుల్లో ఉండలేక ఇంకా ఒకరి సంపాదన మీద మిగతా అందరిని పోషించాలి కాబట్టి ఇలా పుట్టింట్లో ఈ సమస్య వస్తుంది. వాళ్ళు ఎందుకు ఇంత కట్నకాని గురించి పెళ్లి చేశారంటే ఇంకా మనకి ఎదురు చూడరని ఇచ్చేస్తారు. ఇక్కడ సమస్య ఎక్కడ మొదలైంది, మేము తల్లిదండ్రులు ఏమంటారు, మేము కట్నకాని గురించి ఇచ్చేసాము, మీ అత్తగారి తరపులు కాల్ చేసుకుని దాన్ని మేమేం చేయమంటావు, నువ్వు కట్నకానుకలు ఇచ్చావు బాగానే ఉంది, ఈ అమ్మాయికి ఏమి ఇవ్వలేదు కదా, వాళ్ళకి ఇచ్చావు, నువ్వు నీ కూతురుని బాగా చూసుకోండి. వాళ్ళు ఏం చేశారు, నీ కూతురుని జీవితాన్ని సాకాలి కాబట్టి ఇంక మేమే సాకాలి కాబట్టి మేము ఇవన్నీ ఖర్చు పెట్టేసుకుంటాం, ఇంకా మిగతా ఏదైనా ఉంటే తీసుకురామంటారు. నువ్వు ఎంత ఎదురిచ్చినా ఆ ఇచ్చిన కాసేపు ఉప్పు నీళ్ళు తాగినట్టు దాహం ఎక్కువైనట్టుగా మళ్ళా మొదలైంది. ఇప్పుడు ఈ మధ్యలో ఈ అమ్మాయి ఏం తప్పు చేసింది, వాళ్ళ దగ్గరికి పోయి మా అమ్మ నాన్న మీకు అన్ని ఇచ్చారు కదంటే మీరు గాంగి ఇచ్చారు కదా, నువ్వు కాకపోతే ఇంకొకటి చేసుకుని కూడా అంత ఇస్తా, అంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళే అని అంటారు వాళ్ళు. ఇక్కడికి పుట్టింటి కాడికి వస్తే నాకు అక్కడ సక్రంగా చూడటం లేదంటే నీకు ఇవ్వాల్సిన ఇచ్చి మేము పెట్టి నీ పెళ్లి చేసిన నొప్పి ఇంకా తీరలేదు మాకు, ఇంకా నిన్ను నీ పిల్లలు మేము ఎక్కడ దాకమంటామమ్మా, మా పని అయిపోయిందని నిష్ఠూరంగా మాట్లాడతారు ఇక్కడ పుట్టింట్లో. ఇప్పుడు ఎవరికి సంబంధించింది అమ్మాయి భర్తను అడిగితే పో నీకు ఉండలేకపోతే నీ పుట్టింటి నువ్వు పో అంటాడు. ఇక గట్టిగా మాట్లాడితే నాకు నువ్వు అవసరం లేదు అక్కర్లేదు అంటారు. అక్కర్లేదు మా వాళ్ళు డబ్బులు ఎంత ఇచ్చారు కదా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నీకు నాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు ఈ సంబంధం లేదన్నప్పుడు ఇక్కడ ఇద్దరు పిల్లలు పుట్టుంటారు. ఇప్పుడు వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, వాడు గట్టిగా మాట్లాడితే వాడు వదిలించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు, వీళ్ళ అత్తమామ కూడా అలాగే ఉంటారు. ఒకవేళ కట్నం వెనక్కి తిరిగి ఇచ్చినా కానీ ఈ పుట్టిన పిల్లల్ని ఎవరు తాకాలి, ఈ తల్లి తాకాలి. అంటే అతను వదిలించుకొని ఇంకొక పెళ్లి చేసుకొని దర్జాగా ఉంటాడు. కానీ
ఈ చెట్టుకి కాసిన ఈ కాయలను బరువు మోయాల్సిన చెట్టే కదా. చూడండి, ఈ తల్లే మొయ్యాలి. పుట్టింటోళ్ళు దగ్గర ఇంకప్పుడు మద్దతు అయిపోయింది, వాళ్ళ శక్తి అయిపోయింది. అన్నావదనులు గతంలో అలాగా ప్రేమ చూపించలేరు. పెళ్ళికి ముందు చూపించిన ప్రేమ పెళ్ళైన తర్వాత చూపించలేరు. ఎందుకంటే ఈ పిల్లకి ఈ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ వీళ్ళని జాకి వీళ్ళ పిల్లల్ని జాకాలంటే చదువుల ఖర్చు చాలా ఎక్కువైంది, తిండి ఖర్చు పెరిగిపోయింది, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇలాంటి పరిస్థితులు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు. నీ పెళ్లి చేశారు, మా నడువులు గుంగిపోయినాయి అమ్మ, ఇక మా వల్ల కాదమ్మా, మాకే వాళ్ళు కొడుకు కోడలు ముద్దేస్తున్నారు, మేము ఏదన్నా అంటే మాకు ఆ ముద్ద కూడా ఉండని తల్లిదండ్రులు అంటారు. ఇప్పుడు ఈ ఆడపిల్ల ఎవరు సంబంధించిన పిల్ల? మహారాణిలాగా పెళ్ళికి ముందు దర్జాగా పెరిగి నాకే మా అమ్మ మా నాన్న ఏదడిగినా తీసేస్తాడు, మా అమ్మ ఏదడిగినా చేసి పెట్టిద్ది, మా తమ్ముడు మా అన్న నా మాటకు ఎదురు చెప్పరు, నాకు అల్లారు ముద్దుగా చూసుకుంటారు, మా అన్నలు ఏం చెప్పి గొప్పగా చెప్పుకున్న అమ్మాయి తర్వాత కట్టుకున్న భర్త సక్రమైనడు కాకపోతే ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది? ఆ అమ్మాయి రోదన వేదన ఇలాంటి కష్టాల్లో మొగ్గుతున్న ఆడపిల్లలు ఎంతమందో. కానీ అందరు తండ్రులు అలాగుండరు. కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లల కోసం అని చెప్పి కొడుకుని కోడలను కూడా వదులుకొని ఆ కూతురికి అండగా నిలబడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. ఆ తల్లిదండ్రులని సమాజం తప్పుపట్టిద్ది అనమాట. ఇలా ఉంటే మధ్యతరగతి ఆడపిల్లల పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ పరిస్థితి అంతా రావడానికి గల కారణం ఏంటంటే ఎక్కడో దూరంగా ఉద్యోగాలు చేయటం, వచ్చిన వాళ్ళు ఉద్యోగాన్ని రాకముందు వాళ్ళు చదివించడానికి తల్లిదండ్రులు అప్పులు చేయటం, అప్పులు ఈ అమ్మాయి ద్వారా వచ్చిన కట్నం ద్వారా తీర్చుకోవాలని ఆలోచన చేయటం, ఈ ఆలోచన చేసే లోపల అప్పు వీళ్ళకి పిల్లలు పుట్టడం, ఈ పిల్లల చదువులకి ఖర్చులకి అటు పుట్టింటోళ్ళు ఏమో కట్నకానికలు ఇచ్చేసి మా పని అయిపోయిందని వాళ్ళు అనుకోవడం, ఇటు భర్త ఏమో మా పెళ్ళికి చదువుకోవడానికి నాకు ఉద్యోగానికి ముందు నీ భర్తగా పెట్టే మీ డబ్బులని, అందుకని నువ్వు కట్నకానికలన్నీ అప్పులకు కట్టేసాం, ఇంకేమన్నా మా దగ్గర అక్కడ అత్తామామ అంటాం. ఇప్పుడు ఎవరు సంబంధం ఈ అమ్మాయి అర్థం కాక అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని కాపాడాల్సింది తన భర్త ఒక్కడే. కట్టుకున్నవాడు ఒక్కడే కరెక్ట్గా ఉంటే ఈ సమస్యలు రావు. కష్టమైన నష్టమైన ఏదైనా సరే మన ఇద్దరం కలిసి పోరాడతాం రమ్మని తీసుకెళ్ళగలిగితేనే వివాహం చేసుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు. సరైన సంపాదన ఉన్నా కానీ సరైన సంపాదన లేకుండా పెళ్లి చేసుకొని ఇంకా తర్వాత ఏమైంది? పిల్లలు కన్నా తర్వాత నేను సంపాదిస్తలేదా, నాతో పాటు నువ్వు సంపాదించు, ఇద్దరం కలిసి చేసుకుంటేనే కదా అంటారు. ఇద్దరు కలిసి చేసుకునేటప్పుడు కట్నకానికలు ఎందుకు తీసుకోవాలి? అదేమంటే మాకు జీవితాంతం సాకాలి. మరి తన సంపాదన సంపాదించుకొని నీకు పిల్లలకి చూసుకొని ఇవన్నీ చేయాలంటే సాధ్యమయ్యే పనేనా? ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని ఆలోచన చేసుకొని వివాహం చేసుకోవాలి. ఇక్కడ నేను అబ్బాయిలనే తప్పు అంటున్నా. మీ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రం ఉన్నప్పుడు కొంపలు మునిగిపోతాయని సమాజం కోసం పెళ్ళిళ్ళు చేసుకొని మీకు ఆలోచన చేసే లోపలే 2 పిల్లలు పుట్టి ఆ పిల్లలకి చదువులు హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుంది? వాతావరణం మారినప్పుడల్లా జ్వరాలు వస్తుంటాయి, ఏదో సమస్య వస్తుంది. ఇవన్నీ భరాయించలేక ఆ పుట్టింటోళ్ళ దగ్గర తిరిగితే వాళ్ళకి అప్పటికి మీకు పెళ్ళిళ్ళు చేసి మీకు ఎదురు పెట్టి ఇవన్నీ చేసి ఆ కాన్పులు చేశారు, వాళ్ళ నడువులు గుంగిపోయి వాళ్ళ పరిస్థితి బాగలేక ఎవరి కుటుంబాలు వాళ్ళు ఎదుకోలేక నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో. ఆలోచన చేసుకోండి. పెళ్ళే ముఖ్యం కాదు, పిల్లలే ముఖ్యం కాదు. సరైన సంపాదన మార్గం లేకుండా ఇవన్నీ చేసుకున్నడితే మన జీవితం నాశనం అయ్యేది కాదు, పక్కన వాళ్ళ జీవితం కూడా నాశనం అయ్యేది. ఇలా ఎంతోమంది నలిగిపోతున్న ఆడపిల్లలు వాళ్ళ జీవితాలు. ఇంకా అనుకోకుండా ఇంకా ఏదైనా భార్య చనిపోతే భర్త ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, భర్త చనిపోతే ఇంకా ఆడ మనిషి తొందరగా పెళ్లి చేసుకోదు. ఒకవేళ చేసుకున్నా చాలా సమస్యలు, ఆ పిల్లల జీవితం అన్యాయం అయిపోయింది. అటు కాకుండా అట్లా కూడా ఆ పిల్లలు అనాథలు అయిపోతారనమాట. ఇలా పిల్లల్ని మంచి భవిష్యత్తులో ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కంటం తప్పు, మనకు సక్రంగా పోషించలేనప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పు. ఈ మాట నేను చెప్తే ఏమంటారంటే ఆడవాళ్ళు కూడా పని చేయొచ్చు కదండి. ఆడవాళ్ళు కూడా చెప్పాను కదా, వాళ్ళకి పిల్లలు కనకుండా ఉంటే ఇద్దరు కలిసి పని చేసుకొని బతకచ్చు. అప్పుడు మీరు కట్న కానుకలు తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు కట్నంగా ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు కూడా పనిచేసి వాళ్ళకి సంపాదన సంపాదించి పెట్టేటప్పుడు వాళ్ళు కట్నం ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు మీరు ఆ ఆప్షన్ కూడా అడగండి. మేము కట్నం మేము తీసుకోము, మీ అమ్మాయి సంపాదన మీ అమ్మాయి సంపాదించుకొని మా అమ్మాయి సంపాదన మేము సంపాదించుకుంటాం, మీకు రేపు మళ్ళీ హక్కులు ఉన్నాయి కదా, ఆడవాళ్ళకి హక్కులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడో రావాల్సినప్పుడు తల్లిదండ్రులు ఆస్తి వస్తుందిలే అని కట్నకానుకలు తీసుకోకుండా ఎవరు పెళ్లి ఖర్చు వాళ్ళు పెట్టుకొని చేసుకోండి. అప్పుడు తెలిసిద్ది. అంతేగాని మగవాడే కష్టపడాలన్నప్పుడు కట్నకానుకలు తీసుకోకూడదు. కట్నకానుకలు అస్సలు పుట్టింటి నుంచి ఏం ఆశించకూడదు. మీ పిల్లలు కానుకలు డెలివరీ మీరిద్దరు కలిసి పెట్టుకోవాలి. అప్పుడు ఆ పిల్లలను కనేది కాబట్టి నువ్వు సంపాదించి పెట్టాలి. లేకపోతే ఇదే అమ్మాయి సంపాదించి పెట్టాలంటే ఇద్దరు పిల్లలు వద్దనుకొని నిర్ణయం తీసుకొని ఉండండి, బాగుంటుంది. పిల్లల వల్లే కదా ఇప్పుడు సమస్యలు వచ్చేది. అమ్మాయికి పిల్లలు లేకుండా ఉంటే పుట్టింటి కాడ బాగానే చూస్తారు, ఒక మనిషికి కదా అన్నం పెట్టసలేని. ఇంక పిల్లలకి వాళ్ళకి బట్టలు, చదువులు, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు పోషించలేక కదా పుట్టింటిలో కూడా ముఖం ఇరుపుగా ఉండేది. ఒకసారి ఆలోచన చేయండి. పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఆడపిల్లల జీవితాలని అన్యాయం చేయొద్దు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి.